సంక్రాంతి ముగ్గులు మనసుకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయండి. ఇలాంటి ముగ్గుల్ని ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను కొన్ని నేను. మీకు ఏ ముగ్గు నచ్చిందో కూడా తప్పనిసరిగా నా కామెంట్ రూపంలో తెలియచేయండి. చూసారండి, సంక్రాంతి అండి అందరికీ విజయాలు చేకూరాలని, ఆయురారోగ్యాలు లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ సంక్రాంతి. చాలా ప్రదేశాల్లో ఇలా పొంగల్ వండుతారండి. చక్కగా ఉంది. మనకి ఇక్కడ ఈ ముగ్గు ఒకటి సూపర్ అండి. ఏ ముగ్గు నచ్చిందో నాకైతే కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. తప్పనిసరిగా మంచి ప్రైజ్ కూడా ఇవ్వాల్సిందనమాట. నాకైతే ఈ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలని అయితే ఉందండి. బ్రహ్మాండంగా ఉందన్నమాట. అసలు మామూలుగా కూడా కాదు. ప్రతి ఒక్క ముగ్గు అత్యంత అద్భుతం అండి. కళాఖండాల్లాగా ఉన్నాయన్నమాట. ఉదయాన్నే ఇలా వచ్చి నేను చక్కగా నా కెమెరాలో బంధిస్తున్నాను నేను. రంగైనప్పటికీ ఈ ముగ్గు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో అసలు. అంటే కైట్స్ ఏ విధంగా మనతో మాట్లాడుతున్నట్టే ఉందండి నిజంగానే. అలాగే సంక్రాంతి పండగకి మనకి గంగిరెద్దులు అనేవి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అబ్బా సూపర్ అండి. పొంగల్ వండుతున్నట్టే ఉంది నాకైతే ఇది. మరొకసారి అందరికీ కూడా మనస్ఫూర్తిగానండి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇంత చక్కటి ముగ్గులు వేసినటువంటి ప్రతి మహిళా మనకి మనస్ఫూర్తిగా చేతులు ఎత్తి శుభాభినందనలు అండి. ముగ్గులకి బహుమతి అనే మాట చాలా చిన్న మాట అండి. అత్యంత అద్భుతంగా ఉన్నాయండి ముగ్గులన్నీ కూడా. అప్పుడే రథం ముగ్గు వేసారండి. రథం ముగ్గు వేసారు అప్పుడే. శుభాకాంక్షలు అని బ్రహ్మాండంగా రాశారు. సంక్రమణం శుభాకాంక్షలు. చాలా బ్రహ్మాండంగా ఉంది మేడం గారు. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి మీకు. ఎవరు లోపలికి వస్తారు మేడం గారు? ఎవరు లోపలికి వస్తారు? ఇది రథం లోపలికి వెయ్యాలా ఈరోజు? రేపు ఒకరోజు బయటికి వేస్తారు మేడం గారు. ముక్కనుమ రోజు సంక్రమణం ముగిసినట్టు చాలా చక్కగా వివరించారు మేడం గారు. ఇక్కడ మనకి ఓకే ఓకే. విష్ణుమూర్తి ద్వారాలు మూసుంటాయి ఇక. ఓకే అండి. అయితే ఇలా అందరు తెలుగు లోగిళ్ళ ముందు ఉన్నటువంటి ముగ్గురు నేను చూపిస్తానండి. చూసారండి, ఇలా ప్రతి ఇంటి ముందు ఉన్నటువంటి ముగ్గు మీకు నేను చూపిస్తున్నాను ఇక్కడ. దాదాపు మీ ఇంటి ఏరియాలో కూడా ఇలాగే ఉండవచ్చు. నిజంగానే ఆ శ్రీ మహావిష్ణువే వచ్చినట్టుంది మేడం. ఆ మహావిష్ణువుని స్వాగతం పలికినట్టే ఉందన్నమాట. చాలా అత్యంత అద్భుతంగా ఉంది మేడం గారు. అత్యంత అద్భుతం. హ్యాపీ సంక్రాంతి మేడం గారు. పడుతున్నావు ఇదే కుక్క అన్ని ముగ్గులు పాడు చేస్తుంది అసలు. నా ఇంట పడుతుంది. ఇలా నా పయనం అయితే కొనసాగిందండి. ఇక్కడ మరొక రంగవల్లి మనకు కనబడుతుంది. అందరి జీవితాలు ఈ విధంగా ఆనందపు రంగులతో నిండి ఉండాలని చెప్పి, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నా పయనం ఇలా కొనసాగిందండి. నిన్న కూడా ఇక్కడ ఆగిపోయాను నేను, మళ్ళీ ఇక్కడికే వచ్చాను. చూసారండి, హరిదాసులు సంక్రాంతి పండుగకు హరిదాసుల యొక్క ప్రాముఖ్యత అనేది ఎంతో ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఆగాల్సిందే. మేడం గారికి రంగవల్లుల పోటీలో నిన్న మనం చెప్పినట్టు మొట్టమొదటి బహుమతి వచ్చిందనమాట. ఇంత చక్కగా వేశారు మేడం. ఏదైనా ప్రైజ్ చేయాల్సి ఉంటే మాత్రం ఇక్కడే మొదటి బహుమతి అయితే ఇచ్చేయాలి.
అందరికీ కూడా మరొక్కసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అత్యంత అద్భుతాలు మేడం ఇవి, ఈ ప్రతి ముగ్గు కూడా అనమాట. రియల్లీ హరిదాస్ని అయితే ఇంటి ముందుకు హరిదాస్ వచ్చినట్టే ఉంది మేడం గారు. సార్ హ్యాపీ సంక్రాంతి సార్. సార్ గారు నా ప్రతి వీడియోలో కూడా మీ ముగ్గులు కవర్ అవుతున్నాయి, తప్పనిసరిగా చూసుకోండి. ఎన్నేళ్ళైనా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అత్యంత అద్భుతం మేడం. సార్ గారి సహకారం కూడా చాలా ఉంది దాంట్లోని. వారు సార్ థ్యాంక్ యూ సార్. మీరు మా అందరి కోసం చక్కగా కాలనీకి ఒక కళ వచ్చింది ఇదైతే. థ్యాంక్ యూ మేడం గారు. హ్యాపీ సంక్రాంతి. నాయంట పడుతుంది నా దగ్గర బిస్కెట్ లేవు, ఏం లేవు. అన్ని ముగ్గులు పాడు చేస్తున్నావు అంటే ఏమైంది నీకు? ఎందుకంటే చేస్తున్నావు? ఆడుకో, ఎవరైనా బిస్కెట్లు వేస్తారు, నేను కూడా వేస్తా కొద్దిసేపు అయిన తర్వాత. ఎందుకంటే 1 సంవత్సర కాలం పాటు గుర్తుంటాయి మేడం గారు. మరొక ముగ్గు మారి కనబడుతుందండి. ఎంతో చక్కగా సింపుల్ కలర్స్తో బ్రహ్మాండంగా ఉందండి ముగ్గు ఇది. చెప్తున్నా కదండి, ప్రతి తెలుగు వాకిలి ముందు ఈ విధంగా మనకి రంగవల్లులు అయితే కనబడుతున్నాయి అన్నమాట. ఇంతటితో నా ప్రయాణం అయితే నేను క్లోజ్ చేసేస్తున్నాను. అయితే నా ముగ్గులు చూపించే కార్యక్రమం అయితే ఎండ్ చేశానండి. మరొక్కసారి మనస్ఫూర్తిగా అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. చూస్తూనే ఉండండి వెంకట్ ప్రజాస్థానం. గ్రామసింహాలను చూస్తే ఒక్కోసారి భయం అవుతుందని, ఒక్కోసారి ఏమో ఏమైనా పెట్టాలనిపిస్తుంది. కానీ నిర్ణయం అయితే తీసుకోలేము మేడం. నాకైతే కోపంగానే చూస్తుంది. అందరు చెప్తున్నారు ముగ్గులను అయితే పాడు చేస్తున్నాయంట. ఇలా వస్తున్నప్పుడు నాకు ఇక్కడ ఈ మాంజా అయితే కనిపిస్తుందండి. మాంజా కాళ్ళు అయితే కోసుకుపోతున్నాయండి. పిల్లలకు ఒక విజ్ఞప్తి అండి, ఇలా మాంజా యూజ్ చేయొద్దండి బాబు. చూసారండి ఎంత దారం ఉందో ఇక్కడ. ఈ మాంజా అనేది చేయి కోసేస్తుంది అనమాట. జాగ్రత్త అండి పిల్లలకు. మీరు కూడా చెప్పండి మాంజా వద్దని చెప్పి, డేంజర్ అని చెప్పి. గాలిపటాలు ఎగరేయాలి కానీ మాంజా అయితే వద్దండి. నిజంగానండి, పచ్చని చెట్లు అనేవి ప్రగతికి మెట్లు అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఒక చెట్టుని ఇంటి ముందు పెంచాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అది ఏదైనా సరే చూడండి, ఒక చిక్కుడు తీగ ఎలా వచ్చేసిందో చాలా చిక్కుడుకాయలు దానికైతే కనబడుతున్నాయి. చూసారని మీకోసం ఎన్ని ముగ్గులు నేను చూపించాను ఇక్కడ. చక్కగా ప్రతి వాకిలి ముందు ఉన్నటువంటి ముగ్గు నేను చూపిస్తూనే ఉన్నాను మీకు. ఈరోజు ముగ్గుల్లో పీటలు వేస్తున్నారేంటి మేడం సంక్రాంతిలో భాగంగా? శంకరుడు వస్తున్నాడు కదా, విష్ణుమూర్తి వస్తున్నాడు కాబట్టి పీటలు వేయాలి. చాలా చక్కగా చెప్పారు మేడం గారు. మనకు ముగ్గులోనే సంక్రాంతి యొక్క వైశిష్టాన్ని వారు తెలియజేశారు ఇక్కడ. మేడం రథం అది ఇంట్లోకి వేస్తారు కదా మేడం గారు? చాలా లేదండి, రథం తోక ఉంటుంది చూడండి, అది ఇంట్లో లోపలికా బయటికా? లోపలికే. విష్ణుమూర్తి వస్తాడనమాట. చక్కటి ముగ్గులు వేశారు మేడం. ధన్యవాదాలు మీకు, సార్ గారికి మనస్ఫూర్తిగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. ఇంటి ముందు చూస్తున్నామండి, చక్కగా పొంగల్ వండినట్టే కనిపిస్తుంది మనకైతే ఇక్కడ. చాలా మేడం నిజంగానే అసలు పర్వాన్నం తిన్నానా అన్న ఆనందం అయితే నాకు కలుగుతుంది ఇక్కడ. ఎంత చెప్పినా తక్కువే. బ్రహ్మాండమైన ముగ్గులు మేడం. ఇది మరొక ముగ్గు అనమాట. ఇది చాలా బాగుంది మేడం గారు. ఇది అసలు చాలా 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 గ్రేట్ అండి. సూపర్. అసలు ఆవునే వేశారు మేడం గారు. సార్ చాలా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సార్. సార్ చాలా 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 ఆనందంగా ఉంది సార్ ముగ్గులు చూస్తుంటే. నిజంగానే పండగ చూసారంటే ఇక్కడ ప్రతి ఇంటి ముందు కూడా ఎంత చక్కటి ముగ్గులు మనకి ఇక్కడ దర్శనం వేసినాయి అన్నమాట. అందరి జీవితాలు ఇంతే ఆనందమయంగా రంగులమయంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగానే అయితే కోరుకుంటున్నానండి సార్. చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. అసలు ఎంత కష్టపడి వేసి ఉంటారో ముగ్గు అయితే ఇది. నగరాల్లో పల్లె వాతావరణం కొట్టుకొచ్చినట్టు కనిపిస్తుందండి. హ్యాపీ సంక్రాంతి టు ఆల్.